హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ వీడియో ఏంటంటే ఆల్రెడీ తమ్ముళ్ళు చూసేశారు కదా, నా మార్నింగ్ వ్లాగ్ అనమాట. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, అదేంటంటే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే నిద్రలేం కానీ ఈ బ్లాక్ టీ తాగాలి, లేదంటే నా వల్ల నాకే మాటనేదు. ఒక్కొక్కరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. టీ కానీ ఒక్కొక్కరికి తాగపోతే ఆ రోజుకి తలనొప్పి వచ్చేస్తుంది, ఒక్కొక్కరికి కాఫీ తాగపోతే ఆ రోజంతా ఒళ్ళంతా నీరసం ఉంటుంది. అలానే నా వల్ల కూడా నా మాట వినదనమాట. అందుకని పొద్దున్నే లేం కానీ ఈ బ్లాక్ టీ అయితే తాగేస్తాము. ఇద్దరు కాబట్టి ఇద్దరు పెట్టేస్తున్నాను. ఈ మధ్య మాకైతే పాల ఖర్చు అంతా తగ్గిపోయింది. ఎందుకంటే బ్లాక్ టీ అలవాటు అయిన కాడి నుంచి పాలే యూజ్ చేయట్లేదు ఇంట్లో. ఇంకా నీళ్ళు మరిగిపోయాక టీ పొడి అయితే ఇలా వేసేసుకోవాలి, మరిగించాలి. డైలీ బ్లాక్ టీ కానీ తాగారనుకో దెబ్బతో సన్నగా అయిపోతారు. అంత మంచిదన్నమాట వంటికి. ఈ టీ పౌడర్ అలా మరిగే లోపల నేనైతే ఈ రోల్ తీసుకొని దీంట్లోకి ఒక చెక్క, 2 లవంగాలు, ఒక యాలక్కాయ అయితే తీసుకొని దంచుకోవాలి. ఇప్పుడైతే దీంట్లో వేసి దంచి మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి. ఈ చిన్న రోలు నాకైతే భలే యూజ్ అవుతుంది ఈ మధ్య. అక్కడ టీ నీళ్లు మరిగే లోపల మనమైతే ఈ పౌడర్ చేసి దాంట్లో అయితే వేసేసుకోవచ్చు. ఈ రోల్ యూజ్ చేసే ప్రతిసారి మా ఇల్లుగల్లోకి సౌండ్ వస్తే చాలా పరిగిస్తారు. చీమ చిటిక్ కనకూడదు, అంత హుషారుగా ఉంటారు మా ఇల్లుగల్లోలు. ప్రతిదానికి అడ్జస్ట్ అయిపోవాల్సిందే, తప్పదు కదా. ఈ రోల్లో దంచిన ప్రతిసారి నా కష్టాలు అయితే ఇలానే ఉంటాయి. ఎట్టో కట్ట కుస్తీలు పడి మరీ దంచాను కదా, మొత్తానికి పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇది వచ్చేసి ప్లేట్లో అయితే తీసేసుకుందాము. లేట్గా దంచినా లేటెస్ట్గా అయిపోతుంది అనమాట. ఈ మాత్రం ఎదిగితే చాలు. దీన్ని తీసుకోపోయి డైరెక్ట్గా దాంట్లో వేసేసుకోవడమేను. అలా పౌడర్ వేస్తామో లేదో ఇల్లంతా గుమగుమలాడుతుంది, స్మెల్ అంత బాగుంటుంది. ఈ టీలోకి నేనైతే షుగర్ వాడను, షుగర్ బదులు ఈ నాటు చక్కెర అయితే వాడతాను. ఈ నాటు చక్కెరలో మా పాప చేసిన పని మీకైతే చూపిస్తాను చూడండి. లోపలంతా పప్పులన్నీ వేసేసింది. ఇంకా నేనైతే 2 గ్లాసుల్లో ఈ నాటు చక్కెర అయితే వేసాను. షుగర్ తింటే లావ్ అయిపోతారంట. ఈ మధ్య కాలంలో షుగర్ తినడం కూడా మానేసాం. మేమైతే ప్రతిదానికి నాటు చక్కెరే వాడుతున్నాము. షుగర్ తింటే ఎందుకు లావ్ అవుతారో నాకైతే అర్థం కాదు. మొత్తానికి నేను చేసిన బ్లాక్ టీ రెడీ. నిజంగా చెప్పాలంటే స్మెల్ అయితే అద్దరిపోయిందండి. ఇప్పుడైతే నేనైతే వడకట్టేసుకుంటాను. వేడిగా ఉన్నాయి. కాలే కానీ పైన పడితే చర్మం లేసి వచ్చేస్తుంది. ఈ బ్లాక్ టీ తాగడం వల్ల మన ఆరోగ్యానికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ మధ్య ఒళ్ళు బాగా లావ్ అయిపోతుందని ఈ బ్లాక్ టీ అయితే అలవాటు చేసుకున్నాను. అలవాటు చేసుకోవడమేమో కానీ మాకైతే ఈ మధ్య పాల ఖర్చు అయితే చాలా తగ్గిపోయింది. నిజంగా ఇంత వేడిగా తాగకూడదు, భలే కాలిపోతుంది నాలిక. ఈ టీ తాగే ముందు వేడిగున్నాయా లేవా చెక్ చేసుకొని తాగండి. నోట్లో కానీ పోసుకున్నారంటే కాలిపోద్ది, అంతే సంగతులు. ఈ టీ తాగే కొత్తల్లో నాకు తెలియక నోట్లో అయితే పోసేసుకున్నాను. ఒక వారం రోజులు గట్టిగా అల్లాడాను అనమాట. అందుకోసం మీకు ముందు జాగ్రత్త చెప్తున్నాను. నాలాగైతే మీరైతే చేయకండి, కొంచెం చల్లార్చుకొని అయితే తాగండి. ఇంతకీ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన బ్లాక్ టీ అయితే రెడీ అయిపోయాయి. ఈ టీ పెట్టి మా ఆయన్ని పిలవక్కర్లేదు, స్మెల్కే లేసి వచ్చేస్తాడు తాగడానికి. నేనైతే టీ పెట్టిన కాడి నుంచి ఎప్పుడెప్పుడు తాగుతానా అనిపించేసింది. అబ్బా ఎంత రిలాక్స్ గా ఉందో తాగుతుంటే. ఈ బ్లాక్ టీ కొత్తగా ట్రై చేసే వాళ్ళకైతే అసలు నచ్చదు. నాకు కూడా సేమ్ అలానే ఉండేది. ఒక సామెత ఉంది కదా, వేపాకు తినగ తీయనవుతుంది. సేమ్ అలానే ఇది తాగంగానే నాకు అలవాటు అయిపోయింది అనమాట. ప్యాకెట్ పాలు తాగి ఒళ్ళు చెడగొట్టుకోవడం కన్నా ఈ బ్లాక్ టీ తాగి ఒళ్ళు కరుగుతుంది. ఇంకా మన ఒంట్లో ఉన్న కొవ్వు కూడా తగ్గిపోతుంది అనమాట. వాకింగ్ వెళ్ళే వాళ్ళకి ఇది ఒక మంచి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ టీ తాగుతూ ఇలా ఉప్మా కూడా అయితే తయారు చేసేసాను. ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాది ఉప్మా. నేను ఉప్మాని ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు, నేనైతే ఇలానే చేస్తాను. ఉప్మా చాలా ఈజీ అంటారు కానీ స్టార్టింగ్ లో భలే కష్టపడిపోయాను అనమాట. ఇప్పుడైతే చాలా సింపుల్ అనిపిస్తుంది. ఇంతకు ముందు ఉప్మా చేసేటప్పుడు గడ్డలుగా కట్టిపోయేది అనమాట, అసలు వచ్చేది కాదు. నేను చేసే ఉప్మా నాకే నచ్చేది కాదు ఒకప్పుడు. ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా వచ్చేసింది అనమాట. ఈ ఉప్మాకి ఇలా మూత పెట్టేసి ఇలానే స్లిమ్ లో ఉంచేస్తాను. ఇంకా అడుగు కూడా పట్టదనమాట. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా మూత ఓపెన్ చేసి చూడంగానే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనమైతే గంటితో కలిపెట్టేసుకోవాలి. చాలా మందికి రవ్వగా ఉంటే ఇష్టం కదా, అలా రావాలంటే సింపుల్ గా నేను చేసిన పద్ధతిలో చేయండి. ఉప్మా అంటేనే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా తినాలనిపిస్తుంది. మా ఇంట్లో వాళ్ళకి పొడిగా ఉంటేనే తింటారు. మీకు ఉప్మా పొడిగా రావాలంటే ఏం చేస్తారంటే నీళ్ళన్నీ అయిపోయాక స్లిమ్ లో పెట్టి మూత వేసి ఒక 10 మినిట్స్ ఉంచండి. ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోయింది కదా. నాకైతే కడుపులో ఎలుకలు బరిగిచ్చేస్తాయి, ఆకలికి అయితే అస్సలు ఉండలేను. మా పాప అయితే ఇంకా నిద్ర కూడా లేదు. నాకైతే ఉప్మా రెడీ అయిపోయింది కదా, ఎప్పుడెప్పుడు తిందామా అనిపించేస్తుంది. వెంటనే ఆలస్యం లేకుండా ప్లేట్లోకి అయితే ఇలా వేసేసుకున్నాను. ఉప్మాతో కాంబినేషన్ నాకైతే నెయ్యి కంపల్సరీ ఉండాల్సిందేను. ఇది కానీ లేకుంటే నాకైతే ఉప్మా అస్సలు సగీదు. చాలా మంది ఉప్మాలోకి ఇంకా చట్నీయో ఏదో ఒకటి సైడ్ డిష్ చేసుకుంటారు కదా, నాకైతే ఉండాల్సింది ఊరగాయ. వేడి ఉప్మాలో ఈ మామిడికాయ ఊరగాయ వేసుకొని తింటే నిజంగా ఆ టేస్టే వేరబ్బా. మొన్న మామిడికాయ సీజన్లో పెట్టుకున్న ఊరగాయ అనమాట. ఈ సంవత్సరం అంతా సరిపోతుంది నాకు ఒక్కదానికేను.
ఈ ఊరగాయ ఉండబట్టి నాకు ప్రతి దానికి సేఫ్ అనమాట. ఎందుకంటే ప్రతి దాంట్లోకి ఈ ఊరగాయ వేసుకొని తినేస్తాము. అదేంటో కానీ మామిడికాయ ఊరగాయ చూడంగానే నాకైతే నోట్లో నీళ్ళు ఊరిపోతాయి. ఇప్పుడైతే అసలు ఆగం కదా, తినేద్దాము. ఎందుకో తెలియదు కానీ మామిడికాయని చూడంగానే నోట్లో నుంచి నీళ్ళు ఊరిపోతాయి. ఇప్పుడు వరకు ఓపిక పట్టుకున్నానంటే గ్రేటు. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ మామిడికాయ ఊరగాయ కానీ లేకపోతే చట్నీ సాంబారో చేసి ఉండేదాన్ని. ఈ మధ్య నన్ను చాలా మంది పొగుడుకుంటున్నారు. అదేంటంటే ఏదో వాళ్ళ ఇంటికి వచ్చి తిన్నట్టు ఫీల్ అయిపోతున్నారండి. మా తిండి మేము తినేదానికి కూడా బాధ అయిపోతుంది. ఏదో వీడియో ముందు ఇలా తింటూ కనిపిస్తున్నామని పొద్దులొస్తాం ఇదే పని కాదు మాకు. నలుగురు 4 రకాలు అనుకుంటారని మనం చేసే పనిని ఎప్పుడు ఆపుకోకూడదండి. విలేజ్ లో ఉండే వాళ్ళకి ఇలాంటి మాటలు సహజమేను. ఇలాంటివన్నీ నేనైతే అసలు పట్టించుకోను. ఒక చెవితో విని ఒక చెవితో వదిలేస్తాను. అలా పోతుంటేనే మనం అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ మామిడికాయ ఊరగాయ అయితే భలే ఉంది. టేస్ట్ తింటుంటే తినాలనిపిస్తుంది. ఈ వీడియో మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఏవైనా వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ బాయ్.